సీఎం రేవంత్ రెడ్డికి రైతుల ఉసురు తగులుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రైతు రుణం ఏకకాలంలో మాఫీ చేస్తారని చెప్పి ప్రస్తుతం ₹1,00,000 లోపు వరకే మాఫీ చేసినట్టు చూపించి అది కొంతమందికి మాత్రమే మాఫీ కావడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రామయ్యంపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు దమ్మయ్య గారి భానుచందర్ డిమాండ్ చేశారు. రామయ్యంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామయ్యంపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు దమ్మయ్య గారి భానుచందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పి రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ₹1,00,000 లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించి అది కొంతమంది రైతులకే రుణమాఫీ కావడం జరిగిందన్నారు. రైతు భరోసా కింద ₹15,000 ఇస్తారని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. వర్షాకాలంలో రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి రుణమాఫీతో ప్రజలను మరోసారి మోసం చేశారని ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు దమ్మయ్య గారి భానుచందర్ తో పాటు ప్రధాన కార్యదర్శి అవినాష్ రెడ్డి, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వేముల రమేష్, బూత్ అధ్యక్షులు భరత్, బాసం అనిల్, కృష్ణ, సందీప్ పాల్గొన్నారు. 2 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తా అని ప్రజలకు చెప్పారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు ఫస్ట్ సంతకం అదే పెడతా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి దాదాపు 8 నెలలు గడుస్తున్నా ఈరోజు ₹1,00,000 మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. ఇది అన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. రుణమాఫీ అనేది 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ చేస్తా అని చెప్పి కూడా ప్రజల్ని మోసం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, వాళ్ళు జబ్బలు గుద్దుకుంటున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఈరోజు ఏదైతే రుణమాఫీ చెప్పి కొన్ని గోల్డ్ కావచ్చు, బంగారం పైన కావచ్చు, అట్లాంటి ఏవి మాఫీ చేయకుండా ఓన్లీ ₹1,00,000 అని చెప్పేసి మాఫీ చేస్తున్నారు. రైతు భరోసా కింద ₹15,000 రైతులకు ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 15,000 ఈ పంట సీజన్కి సంబంధించి స్టార్ట్ అయింది. ₹15,000 కాదు, పోయిన ప్రభుత్వం ₹5,000 ఇచ్చింది, అది కూడా వేయడం లేదు. ఈ ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తుంది, ప్రజలను మభ్యపెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజలు అందరు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్తారు. రానున్న లోకల్ ఎలక్షన్లో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూలగొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ కాంగ్రెస్ నాయకులు రైతు రుణమాఫీ అని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ₹1,00,000 రుణమాఫీ కూడా ఎటువంటి చాలామంది క్లియర్ 40% అయింది, ఇంకా 60% అట్లే బ్యాలెన్స్ ఉన్నది. ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా నిలదీస్తుంది. కావాల్సే రాస్తారోకోలు కూడా చేసి కూడా ఈ రుణమాఫీ చేసే వరకు ఖచ్చితంగా బీజేపీ ముందుంటుందని చెప్పేసి చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మోసం చేస్తూ రుణమాఫీ పేరిట గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఏకకాలంలో 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి అధికారానికి వచ్చిన ప్రభుత్వము ₹1,00,000 వేసి ₹1,00,000 బ్యాంకులో వేసినామని చెప్పి బ్యాంకు వాళ్ళు అమౌంట్ వాళ్ళే పట్టేసుకుంటారు, మిగతా అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గారు రైతులకు పాస్బుక్ మీద గోల్డ్ పెట్టి తీసుకున్న లోన్లను కూడా మాఫీ చేస్తే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.